ఫంక్షన్ హాల్ కూలగొట్టినా ఎలాంటి ఇబ్బంది ఉండదు వాళ్ళకి. ఎప్పుడైతే ఇలా అక్రమంగా లేఅవుట్ చేసి అందులో అధికారుల ప్రమేయం ఉండి, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండి, ఎఫ్టీఎల్ పరిధి లోపట ఎఫ్టీఎల్ ధ్వంసం చేసి, లేకపోతే ప్రభుత్వ భూములను దొంగ ఇన్వాయిస్‌లు సృష్టించి, ఇట్లా భూదాన్ భూములను దొంగ కాగితాలతో సృష్టించి క్లియరెన్స్‌లు తీసుకొని లేఅవుట్‌లు చేసి ప్రజలకు ప్లాట్‌లుగా కానీ విభజించి ఒకటి అమ్మినప్పుడు ఒకటి ప్రజలు ఇల్లు రామ్మోహన్ కట్టుకున్నప్పుడు గారు అంటే గత సమస్య ప్రభుత్వాలు తలెత్తుతుంది. చేసినవి కానీ గత ప్రభుత్వంలో అధికారులు చేసినటువంటి తప్పిదాలు కానీ ఇప్పుడు సామాన్యులు బలైపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. హైడ్రా కూల్చివేతలు ఎవరు కూడా ఒక వ్యతిరేకించట్లేదు. విషయం మనం ఎందుకంటే గుర్తుంచుకోవాలి. హైడ్రా కూల్చివేతలు ఈ రోజు ప్రజాపాలన కాకపోతే లోపల రేపైనా చేయాల్సిందే. ప్రక్షాళన చేయాలంటే హైదరాబాద్ బాగుండాలంటే ఇలాంటివి రావాల్సిన అవసరం ఉందని ప్రజల నుంచి వినిపిస్తుంది. కానీ పూర్తి స్థాయిలో కొంచెం హైడ్రా వెళ్లాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో మీరు కూడా పర్మిషన్ ఇచ్చారు, భాగస్వాములు మీరు కూడా. ఒక్కటే చెప్తున్నాను, బీఆర్ఎస్ పార్టీ కూడా దీనికి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడలేదు. రైట్. రాజకీయ పార్టీ సంబంధించిన విషయాలు రాజకీయం మాట్లాడినా కానీ అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ వ్యతిరేకత చేయలేదు. హైడ్రా ద్వారా ఎవరైతే అక్రమంగా చెరువులలో కట్టినో తీసేస్తారంటే తీసుకొచ్చుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. గతంలో రేవంత్ రెడ్డి గారు ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు వారి పక్కన వారి సతీమణి గారు కూర్చోబెట్టుకుని ఇద్దరు భార్యాభర్తలు కలిసి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ చిన్న చిన్న పొరపాటు ఇల్లు కట్టుకున్న కూలగొట్టి అక్రమం చేసి అబాస్ పాలైపోయింది, మొత్తం దేశం అంతా సర్వనాశనం అన్నట్టుగా ఇంటర్వ్యూ కూడా జరిగింది. మరి అదే ఆలోచన ఈ రోజు ఎందుకు లేదు? ఎప్పుడైతే ప్రభుత్వ భూములు ఎవరైతే బీదలు బడుగు బలైన ఎవరైనా ఇల్లు కట్టుకున్నారో వారిని ప్రభుత్వ ఫీ యొక్క మార్కెట్ వాల్యూ కాకుండా ప్రభుత్వం రేట్ ఏదో దాన్ని కట్టించుకొని రెగ్యులరైజేషన్ చేయొచ్చు కదా, మరి ఎందుకు చేయట్లేదు? బడాబాబులను కూలగొట్టండి, చెరువులో కూలగొట్టండి, ఎఫ్టీఎల్ ధ్వంసం చేసే వాళ్ళని శిక్షించండి. మరి బడుగు బలైన వర్గాల ప్రభుత్వ భూమిలో కట్టుకున్నటువంటి ఇళ్ల స్థలాలను రెగ్యులరైజ్ చేసి వాళ్ళతో ఫీజు వసూలు చేసి వాళ్ళు రెగ్యులరైజ్ చేయండి. మరి రాజశేఖర గారు చెప్పింది కదా, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర రెడ్డి మాట ప్రస్తావించడం జరిగింది కానీ అది పూర్తిగా అమల్లోకి రాలేదు. మరి కాబట్టి మాట్లాడేటప్పుడు ఏదైతే మన ఆలోచన విధానం ఉందో దాన్ని ప్రస్ఫుటంగా ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఏదో ఒకటే చెప్తున్నామండి. బీజేపీ పార్టీకి సంబంధించి ఎప్పుడైతే నందారెడ్డి గారు ఒకసారి ఉన్నారు మనకి బీజేపీ పార్టీకి సంబంధించి మాట్లాడేసాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. నందారెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ఎస్ బాగున్నాం, మీరు కూడా బాగున్నారు. రాష్ట్ర రాజకీయాలు బాగుంటే ప్రజలు బాగుంటే మనం బాగుంటాం. అండ్ ప్రధానంగా ఒకటి హైడ్రాకి సంబంధించి కూల్చివేతలు కొనసాగుతున్నాయి, చూస్తూనే ఉన్నారు. సో మీ పార్టీ వర్షన్ ఏంటి? నిన్న 2 వారాల తర్వాత మళ్ళీ ప్రారంభించింది. నిన్న విజువల్స్ కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి. ఇన్ని రోజులకు ఉన్నటువంటి గ్రాఫ్కి ఇప్పుడు నిన్న గ్రాఫ్కి కొంచెం డిఫరెన్స్ ఉన్నటువంటి చర్చ జరుగుతుంది. సో మీ పార్టీ పరంగా మీరు ఏమంటారు? భవిష్యత్ తరాలు బతకాలంటే హైడ్రా ఉండే కూలో కొట్టాల్సిందే. మేము ఎక్కడ డివిజన్ లేదు, పార్టీ గిట్ట లేదు, అందరినీ కూలగొట్టాలని కోరుకుంటున్నాం. కానీ దీన్ని కూలగొట్టేటటువంటి ఒక ముందు దీనికి కావాల్సినటువంటి ఒక సూచనలు సలహాలు మీకు వాయిస్ వస్తుందా అండి? నాది చెప్పండి నందారెడ్డి గారు వినిపిస్తుంది. నేనేమంటున్నానంటే దీన్ని కూలగొట్టే ముందు ఈ హైదరాబాద్ నగరమే కానీ ఈ రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి చెరువులు కానీ ఆ భూములు కానీ ఆ ఎఫ్టీఎల్ కానీ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని సర్వే చేయాలి. ఫస్ట్ మన దగ్గర రెవెన్యూ సిస్టమ్ ఉన్నది, లేదంటే మున్సిపల్ ఉన్నది, లేకపోతే ఇరిగేషన్ ఉన్నది. ఇలాంటి సంస్థలు అన్నింటినీ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను పెట్టో లేకపోతే ఒక కమిటీ ఏర్పాటు చేసేసి మేము ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక 10,000 చెరువులకు సంబంధించి ఒక్కొక్క ఎకరా చెరువుకు ఒక 5 నుంచి 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్నట్టయితే మొత్తం 1,00,000 ఎకరాలు ఎత్తుంది. ఈ 1,00,000 ఎకరాలను ఇక్కడ నుండి ఇక్కడ వరకు చెరువు ఉన్నది, ఇక్కడ నుండి అలుగు ఉన్నది, ఇక్కడ నుండి ఇక్కడ తూము ఉన్నది. ఈ గొలుసు కట్టు చెరువులు ఏవైతే ఉంటాయో వాటి అన్నిటిని ఐడెంటిఫై చేసి ఫస్ట్ మీరు అద్దులేయండి. అద్దులేసిన తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఖచ్చితంగా ఇన్ని రోజులలో మీరు మీ అంతలా మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేస్తారా? లేదు అనుకుంటే మేము ఖచ్చితంగా కూలగొడతాము అనేటువంటి ఒక మీరు ఫస్ట్ నోటీసులు ఇవ్వండి. నిజంగానే అట్లా ఇచ్చినట్టయితే స్వచ్ఛందంగా ఎవరైనా ఖాళీ చేస్తే ఖాళీ చేస్తారు, లేకపోతే గవర్నమెంట్ వెళ్ళి కూలగొట్టండి. దీన్ని అన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తాయి. నిజంగా గిట్ట ఇది ప్రజలకు చేయాల్సినటువంటి ఒక అవసరం ఉన్నది. కానీ మీరు అసదుద్దీన్ ఓవైసీ రాగానే ఏమిస్తారు, లేదు అనుకుంటే ఇక మైహోం రామేశ్వరరావు మొత్తం శర్లాలనే కడతాడు, ఆయనకు సంబంధమే లేదు. ఈ మంత్రి మల్లారెడ్డి 150 ఎకరాలు మొత్తం కాలేజీ బంగ్లాలన్నీ ఎఫ్టీఎల్ అనే ఉంటాయి. గల తర్వాత కూడుకుంటున్నటువంటి ఒక చిన్న పిల్లలు ఉన్నోళ్ళను చిన్న స్థాయి వాళ్ళను మీరు ఇల్లు కూలగొట్టినట్టయితే వాళ్ళ జీవితాలు మొత్తం త్యాగం చేస్తారండి. నెలకి 20,000 రూపాయలు సంపాదిస్తే సంవత్సరానికి
రూపాయలు ఖర్చు పెట్టుకొని 1,00,000 రూపాయలు పొదుపు చేసుకుంటే 20 సంవత్సరాలు సంపాదించినటువంటి ఒక 20 లక్షల రూపాయలు పెట్టి ముత్యమంతా తావు కొనుక్కొని ముత్యమంతా ఇల్లు కట్టుకుంటే ఇంకొక 20 లక్షలు బ్యాంక్ లోన్ పెట్టుకొని మళ్ళా అది 20 ఏళ్ళు కట్టాలి. రాత్రి 12 ఏళ్ళకి వచ్చి ఒక దొంగలోకి వచ్చి కూలగొట్టి పోతివి. వాళ్ళ జీవితాలు మొత్తం ఎవరిని బాగుపరుతాడండి? వాళ్ళ జీవిత కళను నువ్వు కూలగొట్టినట్టయితే వాళ్ళు అసలు ఏం చేయాలి, వాళ్ళు ఏం అనుకోవాలి, అసలు ఈ ప్రపంచంలో ఉన్నామని అనుకోవాలన్నా లేదు. నిజంగానే నీకు ఆ చిత్తశుద్ధి ఉంటే, ఆ సోయి ఉంటే మొత్తం సర్వే చేసిన తర్వాత ఇగో ఇంతమంది ఇండ్లు పోతుంటే, ఇంతమంది హైదరాబాద్ చుట్టున్నటువంటి యొక్క ఈ ముఖ్యమంత్రికి మీ టీవీ ద్వారా చెప్తున్నా, గతంలో కూడా చెప్పినా నేను, మీరు గతంలో ఇందిరమ్మ ఇండ్లు కట్టినారు, డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి, పంచడం చాతనైతలే ప్రభుత్వానికి. 1 ఇయర్ కాలం అవుతుంది, దగ్గర 9 నెలల దగ్గరికి వస్తున్నది నీ ప్రభుత్వం. సోయి తెచ్చుకోండి ఫస్ట్. అప్పుడు పేద ప్రజలు ఎవరెవరైతే ఖాళీ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చి ఐడెంటిఫై చేసిన తర్వాత ఊళ్ళగొడితే అందరూ స్వాగతిస్తారండి. కానీ మీరు కేవలం మీ అవసరాల కోసము, కేవలం కొంతమందిని భయభ్రాంతులను చేయడం కోసము వాళ్ళను భయభ్రాంతులను చేసి పెద్ద పెద్ద బిల్డర్ల దగ్గరనో, ఇంకొక కాలేజీల దగ్గరనో, ఇంకొకరి దగ్గరనో వాళ్ళ దగ్గర కేవలం డబ్బులు గుంజుకోవడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రలో భాగం